నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు విజయవంతమయ్యేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 3000 మంది అతిథులు విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సదస్సు ఏర్పాట్లపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ వేదికగా ఈ నెల 14-15 తేదీల్లో జరగబోతున్న పార్ట్నర్షిప్ సమిట్కి సంబంధించి ఏదైతే ఆ ప్రాంగణం ఉందో సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఈ నెల 14-15 తేదీల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పెట్టుబడుల సదస్సుకు సంబంధించి మొత్తం ఆ ప్రాంగణం అంతా సిద్ధమవుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మనం చెప్పవచ్చు. నవంబర్ 14-15 తేదీలు విశాఖపట్నం వేదికగా జరిగే ఈ ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు విజయవంతం అయ్యేలా అన్ని రకాల పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇది నిర్వహించి తలపెట్టిన ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దేశ విదేశాల నుంచి కూడా సుమారు 3000 మంది అతిథులు విచ్చేస్తున్నారని తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంబాసిడర్లు, కాన్సులేటర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా త్వరితగిన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆయా విభాగం అధికారులకైతే ఆదేశం జరిగింది. దీంతో అధికారులంతా కూడా సమన్వయం వహించి అంకితభావంతో పనిచేయాలని కూడా ఆ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా లోపల వర్క్ అయితే జెట్ స్పీడ్లో నడుస్తూ ఉంది. మొన్న కురిసిన తుఫాను నేపథ్యంలో ఇక్కడ పనులకు ఒకంత ఆటంకం ఏర్పడినప్పుడు కూడా ఇప్పుడు పనులు వేగవంతమయ్యే వాతావరణం నార్మల్ అవ్వడంతో పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయో మనం చూడవచ్చు. దీనికి సంబంధించి లోపల ఏదైతే భాగస్వామ్య సదస్సుకి సంబంధించిన లోపల ఏదైతే ఎంఓఏ జరుగుతాయో ఆ ప్రాంగణం అంతా సిద్ధమవుతూ ఉంది. దానికి సంబంధించి అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కసరత్తులు చేసి దీనికి సంబంధించి పనులు ఇప్పటికే చేస్తున్నారని చెప్పేసి మనం చూడవచ్చు. ఈ పనులు ఇప్పటికే పూర్తిగా ఆ అధికారులతో పాటు కార్మికులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతూ దానికి సంబంధించిన పనులు వేగం అవుతున్నారని మనం చూడవచ్చు. అయితే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగంగా విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ పార్ట్నర్షిప్ సమిట్ జరగనుంది ఈ నెల 14-15 తేదీలో. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి కూడా సుమారు 3000 మంది అంబాసిడర్లు కావచ్చు, కాన్సులేటర్లు కావచ్చు, కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలతో పాటు సభా ప్రాంగణాన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే పార్ట్నర్షిప్ సమిట్ సక్సెస్ అయ్యి ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఆసక్తి చూపించారు. కానీ 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రావడంతో పెట్టుబడులు పెట్టిన ఏదైతే ఆసక్తి చూపించారో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యాపారవేత్తలకు కావచ్చు, స్మాల్గా ఇండస్ట్రీ పనిచేసే వ్యాపారస్తులు కావచ్చు, చాలామంది ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు. ఈ నేపథ్యంలో అనేక ఎంఓఏలు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు రావడంతో పూర్తి స్థాయిలో దీన్ని సక్సెస్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించి విభాగం అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో నిమగ్నమై పనులు చేస్తున్న అవకాశం మనం చూడవచ్చు. అదేవిధంగా సిఐ అధికారులతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని కూడా సూచనలు రావడంతో వారిని కూడా ఈ సభా ప్రాంగణం తీసుకొచ్చి ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా చేంజెస్ ఏమైనా చెయ్యాలా, లేదా ఏ విధంగా సభాస్థలం కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ కార్యక్రమం సంబంధించి ఎంఓఏ సదస్సులు జరగబోతూ ఉన్నాయో ఎంఓఏ పార్ట్నర్షిప్ సమిట్ జరగబోతుందో దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఆ దిశగా ప్రోటోకాల్ వ్యవహారాలు కూడా ఉండాలని చెప్పేసి ఇప్పటికే దానికి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమం ఉండే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు అతిథులు వచ్చే సమయానికి వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లతో పాటు వారికి ఏమేమి కావాలని పూర్తిగా అన్ని రకాల ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా జిల్లా కలెక్టర్ వేయడం జరిగింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపై ఒక రివ్యూ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్తో
మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ పార్ట్నర్షిప్ సమిట్ ఈ నెల 14-15 తేదీలో విశాఖ వేదికగా జరగబోతున్న నేపథ్యంలో MOUలు జరిగే అవకాశం ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చే ఆ ప్రతినిధులు కూడా ఈ సభ ఈ ప్రాంగణంలోనే పాల్గొని పెట్టుబడులు పెట్టేందుకు వారు ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా వారు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, వారు ఈ ప్రాంతంలోనే మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అతిథులు ఆనందించే దిశగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టూరిజం పరంగా కూడా వాళ్ళు విశాఖలో ఉన్న చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో టూరిజం పరంగా కూడా మరింత హంగులు చేస్తూ ఉన్నారు. మరోవైపు నగరం మొత్తం కూడా గ్రీనరీ పెంచు ఎక్కడా కూడా ఎటువంటి డెబ్రిస్ లేకుండా గ్రీన్గా విశాఖనైతే చూసేందుకు దాని విధంగా చూపించేందుకు కూడా కృషి చేస్తున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ నుండి.